హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చందనాస్ డైరీ. ఈరోజు మనం పిల్లల కోసం స్నాక్ ఐటెం చెన్నా ఆలూ టిక్కీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్ ఐటెం లాగా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ శనగలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మంచి ప్రోటీన్ సోర్స్ అని చెప్పొచ్చు. కోసం ముందుగా ఒక కప్పు శనగలని నానబెట్టుకొని ఉడకబెట్టి స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా ఆలూని కూడా ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి స్మాష్ చేసి పెట్టుకున్న శనగలని అండ్ అదేవిధంగా ఆలూని వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని, ఇక్కడ స్పైస్ తక్కువగా ఉండి 2 పచ్చిమిర్చిని వేస్తున్నాను. పిల్లల కోసం కాబట్టి స్పైస్ చాలా తక్కువగా వేస్తున్నాను. అండ్ కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోకి బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యూజ్ చేసాం కాబట్టి కొంచెమంత కారం అండ్ టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి అండ్ అదేవిధంగా కొద్దిగంత కొత్తిమీర, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఈ బాల్స్లా చేసుకున్న దాన్ని చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్గా వడలు ఎలా చేసుకుంటామో అలా ప్రెస్ చేసుకోవాలి. దీన్ని సైడ్స్ని మాత్రం రౌండ్ షేప్లోకి మనం సెట్ చేసుకుంటూ చేసుకోవాలి. రౌండ్ అనే కాదు, మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ప్రెస్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రెస్ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న ఈ టిక్కీలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఈ టిక్కీలని ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, డెలికేట్గా ఉంటాయి కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత వాటిని టర్న్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. కాస్త నెమ్మదిగానే ఫ్లిప్ చేసుకోవాలి. వీటిని ఫ్లిప్ చేసుకున్న తర్వాత కూడా లైట్గా ప్రెస్ చేసుకోవాలి పైనుంచి. వీటిని 2 వైపులా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చెన్నా ఆలూ టిక్కీ రెడీ అయిపోతుంది. దీన్ని మనం కెచప్తో కానీ మయోనీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చందనాస్ డైరీ. థ్యాంక్ యూ.